Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 37కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ జీటీ, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్లు ఇస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీముల బలబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Hi, this is Panikumar Addepalli. You are watching 2026 cricket analysis. Okay, match number 37. CSK versus GT, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే, టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఒక స్కోర్, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యాహ్నం 3:30కి ఈ మ్యాచ్ జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ పిచ్ వచ్చేసి బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. స్ట్రిప్ మార్చిన దగ్గర నుంచి 180+ అండ్ 200 రీచ్ అయ్యే స్కోర్స్ వచ్చేసాయి అన్నమాట. అండ్ ఎవరైనా సరే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ రెండు టీముల గురించి ఒకసారి తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఒక కంబ్యాక్ గ్రేట్ విక్టరీతో వచ్చిన ముంబై మీద ఒక మంచి విక్టరీతో గెలిచి వచ్చినమాట. సో మంచి ఊపు మీద ఉంది. ఈ టీంలో ఇప్పుడైతే ధోని వస్తాడని చెప్పి చాలా యాంగ్జైటీ చేస్తాను. ఎలా అంటే ప్రతి మ్యాచ్కి వస్తాడు అని చెప్పి విసుకొచ్చి, కానీ ఈ మ్యాచ్లో ఆడతాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు, రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు, చూస్తున్నాం అన్నీ. కానీ మ్యాచ్లో ఆడతాడా లేదా, ఈ మ్యాచ్లో ఆడతాడా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. మనం కూడా వెయిట్ చేయడానికి ఏం లేదు. సో ధోని ఆడతాడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ టీం వచ్చేసి అందరు చాలా బాగుంది. సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నాడు. అందరు ఫామ్లోకి వచ్చేసారు. ఒక రుతురాజ్ గైక్వాడ్ కూడా కొంచెం ఫామ్లోకి వచ్చేస్తే టీం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నాకు తెలిసినందుకు చెన్నై టీం చాలా బలంగా ఉందని చెప్పచ్చు. అండ్ జీటీ విషయానికి వస్తే వాళ్ళు ప్రతిసారి జరిగేది, ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ అవుట్ అయిన తర్వాత మొత్తం డొల్ అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ సెటిల్గా ఆడితే వాళ్ళకు ఉంటుంది. బౌలింగ్ బలం చాలా బాగుంది వాళ్ళది. రషీద్ ఖాన్ కానీ ప్రసీద్ కృష్ణ కానీ వీళ్ళందరూ బౌలింగ్ చాలా బాగుంది. వీళ్ళ దాన్ని చూసుకుంటే ఒక్కసారి చూద్దాం వీళ్ళ టీం ఎలా ఉంది అనేది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, కార్తిక్ ఆర్ ధోని, జేమీ ఓర్స్టన్, ఎరెన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, హెన్రీ. ఇది వీళ్ళ టీం. స్పిన్కి అనుకూలిస్తుంది బాగా. సెకండ్ హాఫ్లో ఒక జోడికి స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. అందుకని ఖలీల్ అహ్మద్ కానీ నూర్ అహ్మద్ కానీ వాళ్ళు తీసుకుంటారు. స్పిన్కి చాలా బాగుంటుంది. వీళ్ళ టీం కూడా చాలా బాగుంది. చూద్దాం. అలాగే జీటీ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సాయి సుదర్శన్, శుభన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ. ఇది వీళ్ళ టీం చూస్తే పర్ఫెక్ట్గా ఉంది. బౌలింగ్ కానీ అంతా ఎవ్రీథింగ్ బాగుంది. కానీ ఫస్ట్ 3 వికెట్స్ పడతాం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ 7 ఓవర్స్లో 8 ఓవర్స్లో 3 వికెట్స్ పడిపోయాయంటే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారా లేదా జీటీ అనే దాని గురించి చూడాల్సి ఉంది. అండ్ పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 55% చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. బెట్టింగ్ల వలన అంత లాసే తప్ప గెయిన్ అనేది ఉండదు. సో బెట్టింగ్ యాప్స్ని పీకే టాక్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి షేర్ చేసి లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది పీకే టాక్స్. ఓకే, మీ హెల్ప్ మాకు కావాలి. సో షేర్, లైక్ అండ్ కామెంట్ పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.